హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పొలంలో మిరప పంటకు బూడిద మరియు త్రిప్స్ ఎక్కువ ఉన్నందున డ్రోన్ ద్వారా స్ప్రే చేయడానికి వచ్చాము. మిరపకు బూడిద పోవడానికి 3DMను, త్రిప్స్ పోవడానికి గ్రాసియాను యూజ్ చేస్తున్నాము. 25 డ్రమ్ములకైతే ఇచ్చారు. మనం డ్రోన్ ద్వారా స్ప్రే చేయాలనుకున్నాం కాబట్టి ఇది ఒకటి 3 డ్రమ్ములకు మాత్రమే 3DMను గ్రాసియాని అయితే యూజ్ చేసుకుంటాం. అంటే డోస్ ఎక్కువ పడుతుంది అనమాట. గ్రాసియా లిక్విడ్ మరియు 3DM పౌడర్ని ఈ విధంగా వేరువేరుగా సపరేట్ బకెట్లో కలుపుకోవాలి. ఒకే దాంట్లో కలుపుకోకూడదు. సపరేట్ కలుపుకుంటేనే మనకి మందు బాగా పనిచేస్తుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అయితే మనం ఎన్ని డ్రమ్ములకైతే ఈ విధంగా కొలత వేసుకున్నామో ఆ కొలతల విధంగా మనమైతే కలుపుకోవాలి. ఎందుకంటే డ్రోన్లో సమానంగా వేయాలి కాబట్టి. ఈ విధంగా కలిపిన తర్వాత డ్రోన్ వెనుక భాగంలో దానిని డ్రమ్ములో సమానంగా వేసిన తర్వాత స్ప్రే చేయడానికైతే మనకి యూజ్ బాగుంటుంది. ఈ విధంగా అయితే మనం ఎన్ని కొలతలు అయితే అన్ని కొలతలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత డ్రోన్ ద్వారా స్ప్రే చేయడానికైతే మొదలు పెట్టాడు. ఈ విధంగా బకెట్లో వేరువేరుగా లిక్విడ్ పౌడర్ను సపరేట్గా కలుపుకున్నాము. మనకు ఇంకా డ్రోన్తో స్ప్రే చేయడానికైతే ఇంకా డ్రోన్ స్టార్ట్ చేసేసాడు. ఎక్కువ దుమ్మైతే ఎక్కువ వస్తుంది, ఫ్యాన్లు ఉంటాయి కాబట్టి. చెట్టు కూడా గాలికి బాగా షేక్ అవుతుంది ఎక్కువగా. ఈ విధంగా అయితే స్టార్ట్ చేసేసారు. డ్రోన్ ఎంత దూరం వెళ్తుందో అనేది కూడా మొబైల్ మ్యాప్ ద్వారా చూడవచ్చు. డ్రోన్ ద్వారా వచ్చే గాలి వల్ల చెట్టు ఎక్కువ షేక్ అయ్యి మందు కూడా బాగా పడుతుంది లోపల వరకు. చూసారు కదా, ఇక్కడైతే మనకి పడుతుంది చూడు మందు ఏ విధంగా పడుతుందో అనేది.